హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ని క్లిక్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది రతిలో కలిసిన తర్వాత, వీర్యం పడిన తర్వాత చాలా బలహీన పడిపోతున్నామని, నరాలు కూడా వణుకుతున్నాయని, ఓపిక అసలుగా ఉండడం లేదని, చాలా నీరసంగా ఉంటుందని చాలామంది కూడా మాకు కామెంట్స్ ద్వారా అడుగుతున్నారు. అయితే ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఉంది. అంటే మీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి, మీ శరీర దారుఢ్యాన్ని కూడా పెంచడానికి, అంతేకాకుండా మీ సామర్థ్యాన్ని కూడా పెరగడానికి ఒక అద్భుతమైన సులువైన చిట్కా ఉంది. ఈ చిట్కాని కనుక మీరు క్రమం తప్పకుండా 2 నెలలు కనుక పాటించినట్లయితే తప్పకుండా మీకు మంచి సామర్థ్యము, మంచి బలం కలగడమే కాకుండా వీలుంటే మీకు రెండోసారి కూడా మీరు కలిసేటటువంటి మంచి బలాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు నేను చెప్తాను. ఈ చిట్కాని మాత్రం పాటించేటప్పుడు తప్పకుండా మీరు ఆహార నియమాలు కంపల్సరీగా పాటించాలి. ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోస్లలో పథ్యం గురించి, ఆహార నియమాల గురించి చెప్పాను. అంటే ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, పులుపులు, వేపుళ్ళు, పచ్చళ్ళు, ఆలుగడ్డ, వంకాయ ఇలాంటివన్నీ పూర్తిగా మానివేసి కేవలం కూరగాయలు, ఆకుకూరలు, అలాగే ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటూ ఉండాలి. ఇలా చేసినప్పుడే మీ సామర్థ్యం అనేది విపరీతంగా పెరుగుతుంది. దాంతో మీరు కలిసిన ఒకసారే కాకుండా వెంటనే మళ్ళీ రెండోసారికి కూడా మీకు కలిసినటువంటి ఓపిక అనేది, ఎరెక్షన్ అనేది, ఆ సామర్థ్యం అనేది కలుగుతూ ఉంటుంది. సో ఆ చిట్కా ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్నది నేలవేము చెట్టు. ఈ నేలవేము చెట్టు యొక్క చూర్ణం అనేది మనకు తయారు చేసుకోవాలి. అయితే ఈ చూర్ణం మనం తయారు చేయడం కష్టం కాబట్టి మనకు మార్కెట్లో నేలవేము చూర్ణం అని అవైలబుల్గా ఉంది. ఇది శరీరం యొక్క ఇమ్యూనిటీ పవర్ని విపరీతంగా పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది. మనం చేయవలసిన ఏంటంటే, ప్రతిరోజు ఒక అర చెంచాడు ఈ నేలవేము చూర్ణాన్ని తీసుకొని ఒక గ్లాసు పాలతో కానీ, లేదనంటే పాలు తాగడం కొంతమందికి ఇష్టం లేనట్లయితే తేనెతో కానీ కలుపుకొని ఉదయం పరికడుపున, రాత్రి పడుకునే ముందు 2 పూటలా చేస్తూ ఉండాలి. ఇలా కనుక మీరు చేస్తూ ఉంటే కేవలం 45 నుంచి 60 రోజుల్లోనే మీ శరీరం యొక్క మీ సంభోగ శక్తే కాకుండా మీ యొక్క స్థైర్యం కూడా ఎక్కువగా పెరగడం అనేది జరుగుతుంది. దీనివల్ల మీకు అలసట అనేది దూరం అవుతుంది. ఎంత పని చేసినా కూడా, ఎంత కష్టపడ్డా కూడా అలసట అనేది మీ దగ్గరికి రాకుండా మంచి ఎనర్జీ అనేది మీకు తోడవుతూ ఉంటుంది. అయితే ఈ పాలు అనేది గోరువెచ్చగా తీసుకోవాలి. తేనె సరిపడినంత తీసుకొని ఆ పౌడర్ కలుపుకొని నోటి ద్వారా తీసుకోవాలి. ఇలా కనుక మీరు ఖచ్చితంగా చేయండి, తప్పకుండా చక్కని రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కూడా సాల్వ్ అయిపోవడం జరుగుతుంది. కాకపోతే ఆహార నియమాలు మాత్రం పక్కా పాటించాలి. సో ఫ్రెండ్స్, నా చిట్కా కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.